క్రీస్తు యేసునందు మమ్ములను అత్యున్నతంగా ప్రేమించి మాకిచ్చిన ఈ పరిశుద్ధతను బట్టి స్తోత్రాలు. నిమిత్త మాత్రులు మేము మా క్రియల వలన ఈ స్వస్థత, ఈ పరిశుద్ధత మాకు రాలేదు, కానీ కేవలం మీ ఉచితమైన కృప ద్వారా మాకు ఇచ్చిన ఈ పరిశుద్ధతను జ్ఞాపకం చేసుకుంటూ, ఇవనైనా దానికి మీ కుమారుడు ఎంతగా బలైపోయాడో ఆ విషయాన్ని ఆ రొట్టె తీసుకున్నప్పుడు మాకు అర్థం చేయించడానికే ఇచ్చారు ఆజ్ఞగా. అలాగే ఆయన పవిత్రమైన రక్తాన్ని సర్వ మానవాళి కోసం కార్చారు. అందులో మేము కూడా ఉన్నాము అన్న విషయాన్ని గమనించి ఆ రక్తానికి సాదృశ్యమైన ఆ పాత్రలో చేయి వేశాం. మా బాధ్యతను మేము గుర్తెరిగి ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత కొందరికైనా సువార్తను ప్రకటించి మీ రుణాన్ని తీర్చుకునే విధంగా మా హృదయాలను ప్రేరేపించండి. అలాగే తండ్రి, ఇంకా కొన్ని మాటలు ఈ సందర్భంలో మేము నేర్చుకుంటూ సిద్ధపడుతూ ఉండగా బోధించున్నాయన్న నన్ను మరుగుపరచండి. మీ ఆత్మ సహాయంతో బోధిస్తున్న నాకు పూర్ణ సహాయాన్ని అనుగ్రహించండి. అలాగే వింటున్న మీ పిల్లలకు కూడా ఆత్మ సహాయంతో వినగలిగే బుద్ధి పుట్టించమని కోరుకుంటూ, వారు విని వాక్యానుసారమైన జీవితాన్ని అనుసరించగలుగుటకు మీ ఆత్మ ప్రేరణ వారికి దయచేయమని మా రక్షకుడు, మా పాప విమోచకుడునైన క్రీస్తు యేసు యొక్క అమూల్యమైన విశ్రాంతి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామంలో నా శుభాలు, వందనాలు. ఏదేమైనా దినదినము ఎదిగే కార్యక్రమాలు ఉండాలని మరొకసారి మనవి చేస్తున్నాను. దినములు మారిపోతున్నాయి, సంవత్సరాలు మారిపోతున్నాయి, క్యాలెండర్లు తిరగబడుతున్నాయి. మనకి దేవుడిచ్చిన ఆయుష్కాలంలో దినాలు తగ్గిపోతున్నాయి. ఒకరోజు గడిచింది అంటే మన ఆయుష్కాలం ఏమవుతుంది? కొవ్వొత్తిలాగా కరిగిపోతుంది. కాబట్టి భవిష్యత్తు ఎంత ఉందో మనకు తెలియదు. కాబట్టి ముందున్న భవిష్యత్తు చాలా ఉంది అనే ఆలోచనతో కాకుండా రేపేం జరిగిందో తెలియదు అన్నట్టుగా ఈరోజు క్రీస్తులో సరిగా ఉన్నానా లేదా అనే విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ ఎదగటానికి ప్రయత్నించాలని ప్రేమతో మనవి చేస్తూ ఈరోజు ఒక అంశాన్ని మనం ఆలోచిద్దాం. దుఃఖము మేలు కొరక, కీడు కొరక? చెప్పండి. దుఃఖము మేలు కొరక, కీడు కొరక? చెప్పండి. దుఃఖం అంటే అసలు ఎందుకు వచ్చింది? దుఃఖం ఎందుకు వచ్చింది చెప్పండి? బాధ కలిగినప్పుడు దుఃఖం వచ్చింది. ఇంకా చెప్పండి. బాధకు ఒక్కదానికేనా? సంతోషంలో అవి ఆనంద బాష్పాలు అంటారు, దుఃఖం అనరు. ఎదుటోడు బాగుంటే కూడా వచ్చింది మనకి, తెలుసా? దాన్ని కుళ్ళు దుఃఖం అంటారు కదా. మనం బాగోపోయినా పర్లేదు, మనకంటే ఎక్కువ ఎదుటోళ్ళు బాగుండకూడదు. అందరూ బాగోకూడదు, అందులో నేను ఒక్కడే బాగుండాలి కదా. అప్పుడు కూడా ఎదుటోడు బాగుండా మనకి ఏడుపు వచ్చింది, దుఃఖం వచ్చేసింది. సహజంగా వాళ్ళకు ఉంది, మనకు లేదు అనగానే దుఃఖం వచ్చింది. ఎవరైనా తిట్టినా, కొట్టినా, దూషించినా, నిందించినా బాధ కలిగింది. గిల్లినా, గిచ్చినా బాధ వచ్చింది, దుఃఖం వచ్చింది. అయితే ఈ దుఃఖాలు రెండు రకాలు. ఒకటి శరీర సంబంధమైన దుఃఖం, రెండు ఆత్మ సంబంధమైన దుఃఖం. శరీర సంబంధమైన దుఃఖం ఖచ్చితంగా కలుగుతుంది మనిషికి, ఎందుకంటే దాన్ని దేవుడే పెట్టాడు కాబట్టి. ఒకసారి ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చదవండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. సుఖదినమునందు సుఖముగా ఉండుము, ఆపద్దినమందు ఆలోచించుము. తాను చనిపోయిన తరువాత జరుగుదానిని నరులు తెలుసుకొనకుండునట్లు దేవుడు సుఖదుఖములను సుఖం దుఃఖం ప్రతి మనిషి జీవితంలో ఒక బండికి 2 చక్రాలు ఎలా ఉంటాయి, అలా ఒక భార్యాభర్తల బంధం ఎలాంటిదో అలా జతలుగా ఉంటుంది. ఒక కాడి ఎద్దులు ఎలా ఉంటాయో, ఒక బండిలాగే ఎద్దులు జత ఎలా ఉంటాయో, భార్యాభర్తల జంట ఎలా ఉంటుందో, చిలకా గోరింకల జంట ఎలా ఉంటుందో, ఒక బండికి 2 చక్రాలు ఎలా ఉంటాయో, సుఖం దుఃఖం ప్రతి మనిషి జీవితంలో
జతగా ఉంటాయి. కాబట్టి దుఃఖం దేవుడు కలుగజేశాడు. సుఖ దుఃఖాలు ఖచ్చితంగా మనిషికి వస్తాయి. అయితే ఇందులో మనం తెచ్చుకున్న దుఃఖాలు కొన్ని ఉంటాయి. స్వయంకృత అపరాధం అంటారు దాన్ని. అంటే మనం తప్పు చేయటం వలన, ఏదో పొరపాటు వలన అనవసరంగా దుఃఖాన్ని కలుగజేసుకుంటాం కదా. తాగుబోతులు ఉన్నారు, తాగి ఆరోగ్యం పాడు చేసుకొని చివరికి డాక్టర్కి డబ్బులు కట్టలేక, ఆ ఆరోగ్యం పాడై ఈ బాధ భరించలేక వాళ్ళు కుమిలిపోతా దుఃఖపడుతూ ఉంటారు. అది వాళ్ళు చేసుకున్నదా, బయట వాళ్ళు వచ్చిందా? వాళ్ళు చేసుకుంది. తర్వాత కొంతమంది స్త్రీలు ఇరుగోళ్ళని పొరుగోళ్ళని చూసుకొని వాళ్ళకి అది ఉంది మనకు లేదని అప్పు చేసి ₹1 కట్టు వస్తువు తీసుకెళ్ళి అంటున్నాడు కాబట్టి ₹1 కట్టి బండి తెచ్చుకోవటమో, టీవీ తెచ్చుకోవటమో, ఇంకో వస్తువు తెచ్చుకోవటమో, తెచ్చేసుకొని అది కట్టలేక వాళ్ళు పట్టుకెళ్ళిపోవటం, ఇటు అప్పు తెచ్చినవాడు ఎగబట్టడం, ఇవన్నీ కట్టలేక సతమతమైపోయి దుఃఖపడే దుఃఖం. ఇది స్వయంకృత దుఃఖమేనా చెప్పండి? అంటే మన తప్పుల వలన మనం దుఃఖాలని కొని తెచ్చుకుంటున్నాం. రొటీన్గా మన జీవితం అలా కొనసాగుతూ ఉంటే తెలియకుండానే కొన్ని దుఃఖపడే సందర్భాలు వస్తాయి, తెలియకుండానే కొన్ని ఆనందపడే సందర్భాలు వస్తాయి. ఇది జీవితంలో ఖచ్చితంగా వచ్చింది. మన జీవిత ప్రయాణంలో దుఃఖం వస్తుంది, సుఖం ఆనందం వస్తుంది. ఇవి ఖచ్చితంగా వస్తూ పోతూ ఉండేవి. కానీ మనం కావాలని కొని తెచ్చుకునే దుఃఖాలు కొన్ని ఉంటాయి. అవి వాటికి ఎవరు బాధ్యత వహించరు, ఎవరు బాధ్యులు కారు. కానీ అసలైన దుఃఖం ఆత్మ సంబంధంగా పడితే అది నిజమైన దుఃఖం. దానికి నీకు ప్రతిఫలం ఉంటుంది. ఆత్మ సంబంధంగా నువ్వు దుఃఖపడితే దానికి ప్రతిఫలం ఉంటుంది. మీకు అర్థమవుతుందా? దుఃఖపడటం వల్ల ఒక పక్కేమో లోకంలో ఏం చెప్తారంటే, నువ్వు దుఃఖపడటం వల్ల నీ భారం అంతా పోతుంది, ఈ కన్నీళ్ళ వల్ల నీలో ఉన్న ఆ టెన్షన్ పోయి ప్రశాంతంగా ఉంటావు అనేది లోకం చెప్తుంది. ఈ దుఃఖం ఎక్కడ పడితే ఈ ప్రశాంతత వచ్చింది? ఇప్పుడు దుఃఖపడ్డాం, ఏడ్చాము, ఏమన్నా పోయిందా? పోలా. దుఃఖపడి ఏడుపు ఎవరి దగ్గర ఏడిస్తే పోయింది? దేవుని దగ్గర ఏడిస్తే పోయింది. మనం దేవుడి దగ్గర తప్ప ఊరోళ్ళందరి దగ్గర ఏడుస్తాం. ఈ ఏడుపు నీకు రెట్టింపు అయిద్దే తప్ప నీ దుఃఖం ఏమాత్రం పోదు. అదే దేవుడి దగ్గర ఏడిస్తే, దేవుడి దగ్గర దుఃఖపడితే ఖచ్చితంగా దానికి ఫలితం ఉంటుంది. నీ హృదయం నెమ్మదిగా ఉంటుంది. దేవుడి దగ్గర దుఃఖపడాలంటే నువ్వు చేసింది తప్పని దేవుడి దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపడితే అప్పుడు వచ్చే దుఃఖం వాక్యానుసారమైన దుఃఖం. అలా దుఃఖపడేవాళ్ళు ఎవరు ఎక్కువ మంది కనపడరు. ఆత్మకు సంబంధించిన ఆత్మీయమైన దుఃఖం ఇది. అది పశ్చాత్తాపం వచ్చినప్పుడే మనకు అర్థమైంది. ఇప్పుడు మనం పనులు చేసుకుంటూ ఉంటాం దైనందిన జీవితంలో, చర్చికి వస్తూ ఉంటాం, వెళ్ళిపోతూ ఉంటాం. తెలియకో ఒక వ్యక్తిని తిట్టామనుకోండి, పొరపాటున ఆవేశంలో తిట్టేసాం, వెంటనే మనకు వాక్యం గుర్తొచ్చి, అవును కదా నేను తిట్టకూడదు కదా, ఏం తిట్టేశాను అని వెంటనే ప్రభువు దగ్గర సాగిలపడి, అయ్యా పొరపాటుని ఇలా తిట్టేశాను క్షమించు అనే దుఃఖం ఎప్పుడు రావాలి నీకు? నీకు వాక్యం గుర్తొచ్చినప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు వచ్చింది. అసలు తిట్టేసింది ఏదో తిట్టేశాను, అయిపోయింది, ఇంకా నేను ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అన్నప్పుడు నీకు దుఃఖం రాదు, ఏమి రాదు. దానివల్ల నీ ఆత్మీయ జీవితం ఎదిగే పరిస్థితి ఉండదు. ఒకరిని తిట్టాం, ఒకరిని కొట్టాం, ఒకరి దగ్గర అబద్ధంగా ఏదో దోచుకున్నాం, ఒకరితో అబద్ధం ఆడాం, ఇలా రకరకాల కారణాల వలన మనం వాక్యానికి విరుద్ధంగా సమాజంలో ప్రవర్తించినప్పుడు ఏం చేయాలి? నీ మనస్సాక్షి పరిశుద్ధాత్మ లోపల హెచ్చరిస్తే వెంటనే మనం దేవుని సన్నిధికి వెళ్ళి యేసుక్రీస్తు ద్వారా క్షమాపణ అడగాలి. అప్పుడు మనల్ని దేవుడు క్షమిస్తాడు. అలా క్షమించకుండా మనం బాధపడకుండా దుఃఖపడకుండా దేవుని సన్నిధిలో అడగలేదనుకోండి, మన పాపాలు అలాగే మిగిలిపోతాయి. ఆ పాపం అలా మిగిలిపోవటం వల్ల మనం చనిపోగానే ఏమైపోతాం? నరకానికి వెళ్ళిపోతాం. అందుకే దుఃఖపడి పాపాన్ని విడిచిపెట్టిన వాళ్ళు భక్తులయ్యారు, దుఃఖపడి పాపాన్ని విడిచిపెట్టిన వారు భక్తి. ఇప్పుడు పేతురు గారు దుఃఖపడ్డాడు. ఎప్పుడు? కోడి కుయ్యక మునుపు ముమ్మారు నన్ను ఎరుగనని నువ్వు చెబుతావు అని యేసుక్రీస్తు వారు చెప్తే, నేను చావనన్నా చస్తాను కానీ నేను అబద్ధం ఆడను అన్నాడు. నిన్ను ఎరుగనని చెప్పను అన్నాడు. కానీ అన్నాడా? ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. అలా అన్న తర్వాత మూడోసారి కోడి కుయ్యగానే వెంటనే ఆయనకు పశ్చాత్తాపం వచ్చి దుఃఖపడిపోయి ఏం చేశాడు?
బాధపడిపోయాడు. కాబట్టి ఆయన అంగీకరించబడ్డాడు. ఇస్కరియోతు యోధా కూడా దుఃఖపడ్డాడు. ఇస్కరియోతు యోధా కూడా పశ్చాత్తాపడ్డాడు. కానీ ప్రయోజనం అంటే పేతురు గారు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డాడు, హృదయపూర్వకంగా ఆయన మారాడు కాబట్టి ఆయన క్షమించబడ్డాడు. యోధా గారు, ఇస్కరియోతు యోధా దేవుని దగ్గరకు రాలా, దేవుని సన్నిధికి వెళ్ళాల. దేవుని సన్నిధికి వెళ్లకుండా, దేవుడి దగ్గర ప్రాధేయపడకుండా తనలో తాను బాధపడిపోయి ఆయన ఏం చేసుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే ఇద్దరు దుఃఖపడ్డారు, ఇద్దరు పశ్చాత్తాపడ్డారు. కానీ ఫలితం పేతురు గారికి ప్లస్ అయింది, ఇస్కరియోతు యోధాకి మైనస్ అయింది. అలాగే బైబిల్లో మనందరికీ తెలుసు, యూదుల రాజుగా ఉన్న దావీదు గారు. ఫస్ట్ యూదులకు సౌలు గారు రాజు అయితే, ఇశ్రాయేల్కి యూదులకి తర్వాత దావీదు గారు రాజు అయ్యారు. దావీదు గారు మంచిగా రాజు అయ్యి యుద్ధాలు జరిపిస్తున్న సమయంలో ఒకానొక రోజు మేడ మీద సాయంకాల సమయంలో నిద్రపోయి లేచి మేడ మీద సంచరిస్తూ బత్షెబాను చూసి తెప్పించుకొని పాపం చేస్తాడు. ఆ తర్వాత యూరియా గారిని చంపిస్తాడు. ఈ విషయం అంతా దేవుడికి తెలిసిపోయింది. దేవుడికి తెలిసి నాతాన్ అనే ప్రవక్తను ఆయన దగ్గరికి పంపిస్తాడు. పంపించినప్పుడు ఆయన హెచ్చరిక చేస్తాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్పి, ఒక యజమానికి ఒక గొర్రె పిల్ల ఉంది, ఒక ఆయనకి ఇంకొక పేదవాడికి ఒకటే గొర్రె పిల్ల ఉంది అని ఇలా ఒక స్టోరీ చెప్పించి అతను ఏం చేయాలి ఇప్పుడు అని అన్నప్పుడు అతను ఖచ్చితంగా మరణానికి పాత్రుడు అంటాడు. ఆ వ్యక్తి నువ్వే అని చెప్తాడు నాతాన్ ప్రవక్త. అలా చెప్పినప్పుడు వెంటనే ఈయన బాధపడిపోతాడు. బాధపడినప్పుడు ఆయన రచించిన కీర్తన ఒకటి ఉంది, 51వ కీర్తన. అది చదువుదాం. ఏ సమయంలో ఆయన రచించాడో అక్కడ రాయబడి ఉంది ప్రియులారా. చదవండి 51వ కీర్తన. దేవా, దాని ముందు మాట, ప్రధాన గాయకుని దావీదు బత్షెబా యొద్దకు వెళ్ళిన తరువాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. అంటే ఈయన వెళ్ళాడు, పాపం చేశాడు, నాతాను ప్రవక్త వచ్చాడు, ఆయన గద్దించాడు. గద్దించిన తర్వాత పశ్చాత్తాపంతో రాసిన కీర్తన అది. ఆ కీర్తన ఏమన్నాడు? దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి, నా పాపమెల్లప్పుడు నా ఎదుట ఉన్నది, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను, కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడువుగా అగపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడువుగా అగపడదువు. నేను పాపంలోనూ పుట్టినవాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమును నాకు జ్ఞాపకము తెలియజేయుదువు. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపములు పరిహరింపుము, హిమము కంటెను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము, ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము. అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును, నా పాపములకు విముకుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయుము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగ చేయుము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించుము, నీ సన్నిధిలో నుండి నన్ను తోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. ఈ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలుగొచ్చేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమము చేయు వారికి నీ త్రోవలను నేను బోధించదను, పాపులను నీ తట్టు తిరుగుదురు. దేవా, నా రక్షణకర్తయగు దేవా, నా రక్తాపరాధము నుండి, అంటే ఆయన చంపించాడు కదా బత్షెబా భర్త ఊరియా గారిని చంపించాడు. నా రక్తాపరాధమును నుండి నన్ను విడిపించుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము. నీవు బలిని కోరువాడవు, కోరిని ఎళ్ళ బలిని కోరువాడవు కావు, కోరిని ఎళ్ళ నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు,
విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయము నీవు అలక్ష్యము చేయవు. నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయుము. యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. అప్పుడు నీతియుక్తములైన బలులు, దహన బలులను, సర్వాంగ హోమములు నీకు అంగీకృతములగును. అప్పుడు జనులు నీ బలిపీఠం మీద కోడెల అర్పించెదరు. ఇది దావీదు గారు రాసిన కీర్తన. ఎంత పశ్చాత్తాపడుతున్నాడు చూడండి. ఆ తప్పుని కడుగు శుద్ధి చేయి, అపరాధాన్ని తీసేయి, పాపాన్ని తీసేయి, దోషాన్ని కడిగేయి, హిస్సోపుతో నా పాపాలని పరిహరించు అని అంటున్నాడంటే చేసిన తప్పుకి ఆయన లోపల దుఃఖపడుతూ ఉన్నాడు. దుఃఖపడి పశ్చాత్తాపడ్డాడు కాబట్టి శిక్ష అయితే వేశాడు, దానిలో నుంచి విడుదల కలిగించాడు. అంత పశ్చాత్తాపం మనలో ఉందా చెప్పండి? ఒక తప్పు చేసినప్పుడు ఒక వ్యక్తి వచ్చి హెచ్చరించినప్పుడు, ఒక ప్రవక్త వచ్చి ఆయన్ని హెచ్చరించినప్పుడు, నువ్వేంది నాకు చెప్పేది, నేను రాజుని ఇప్పుడు ఇశ్రాయేలీల మీద. రాజే దేవుని వాక్యాన్ని ఒక ప్రవక్త వచ్చి చెబితే ఏం చేశాడు చెప్పండి? నువ్వేంటి నాకు చెప్పేది అనలేదు, స్వీకరించి పశ్చాత్తాపడి దేవుడి దగ్గర మొరపెట్టుకున్నాడు. మరి రాజు కంటే మనం గొప్పవాడమా? ఒక తప్పు జరిగిందని ఒక వ్యక్తి ద్వారా మనకు అర్థమైనప్పుడు, మన ద్వారా ఒక పొరపాటు మాటో, పొరపాటు క్రియో, తప్పో, పాపమో ఏదో జరిగిందని ఒక వ్యక్తి ద్వారా దేవుడు హెచ్చరిక చేశాడు, లేదా మనకి దేవుడు తెలియచేసినప్పుడు మనలో ఏమి రావాలి? పశ్చాత్తాపం రావాలి. పశ్చాత్తాపం వస్తే దుఃఖం వచ్చింది. దుఃఖం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మారు మనసు వచ్చింది. మారు మనసు వస్తే దేవుని సన్నిధికి వెళ్ళి వేడుకుంటాం క్షమించమని. దావీదు గారు ఎలాగైతే వేడుకున్నాడో అలాగా వేడుకుంటాం. ఇప్పుడు మళ్ళీ నన్ను కడుగు, నన్ను పరిశుద్ధపరచు, పరిస్తే ఎదుగో రాబో తరాలకి నీ వాక్యాన్ని నేను ప్రకటిస్తాను. నా నాలుక నీ కీర్తిని ప్రచురం చేసిద్ది. నేను మళ్ళీ సువార్త ప్రకటించాలంటే ఇలా పాపంతో ఉండి ప్రకటించకూడదు. మళ్ళీ నేను పరిశుద్ధుడిగా నువ్వు తీరిస్తే, నన్ను నువ్వు తిరిగి బాగు చేస్తే, నన్ను మళ్ళీ శుద్ధుడుగా చేస్తే అప్పుడు నీ సువార్తను ప్రకటిస్తాను. అంటే పాపము చేసి ఆయన నలిగిపోతూ నేను ఎవరికి ఏం చెప్పలేనే, ఎవరికన్నా చెప్పాలంటే నువ్వేంటయ్యా నీ ఏలు పెడతా చూపిస్తారే అని భయం. నా తప్పులన్నీ దేవుడి దగ్గర ఒప్పేసుకున్నాను, దేవుడు నన్ను క్షమించాడు. నువ్వు కూడా తప్పు చేస్తే అడుగు, దేవుడిని క్షమిస్తాడు. నేను సరి చేసుకున్నాను, నువ్వు కూడా సరి చేసుకోమని హెచ్చరిస్తున్నాను. వారికి నేను హెచ్చరిక చేయాలంటే ముందు నా తప్పులు, నా పాపాలు నువ్వు క్షమించాలి అని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి అడుగుతున్నాడు. ప్రియులారా, ఒక రాజే పశ్చాత్తాపడి అడిగితే మనలో అసలు ఏ తప్పు చేసినా, ఏ పొరపాటు చేసినా, ఎన్నిసార్లు దేవుని సన్నిధికి అవిధేయతగా మనం ప్రవర్తించినా, ఏమాత్రం మనకు పశ్చాత్తాపం రాకపోతే, దుఃఖం కలగకపోతే మన భక్తి అయినా మనం అసలు భక్తులమేనంటారా చెప్పండి? ఎన్నిసార్లు ఎన్ని విషయాల్లో దేవుని విషయంలో మనం తప్పిపోయాం చెప్పండి? ఇన్నిసార్లు తప్పిపోయినా నెలలు సంవత్సరాలు అలా దొర్లిపోతున్నా ఇలాగే జీవితాన్ని గడిపేస్తుంటే ఏదో క్షణంలో మరణిస్తే ఈ తప్పులన్నిటికీ నువ్వు దేవుని దగ్గర ప్రాయశ్చిత్తం తీసుకోకపోతే పని ఏమైంది? మన పని అంటే మన మనస్సాక్షి, మనలో ఉన్న పరిశుద్ధాత్మ మనల్ని హెచ్చరించట్లేదా? లేకపోతే పరిశుద్ధాత్మ హెచ్చరించిన ఆయన దుఃఖపరుస్తూ నిర్లక్ష్యం చేస్తున్నామా? పరిశుద్ధాత్మను దుఃఖపరిస్తే చాలా ప్రమాదంలో పడతావు. మనస్సాక్షి హెచ్చరిస్తానే ఉంటుంది, నువ్వు చేసి తప్పు, వాక్యం ఎలా ఉంది, నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు అని చెబుతానే ఉంటుంది. ఎందుకంటే నిన్ను వాక్యాలు విన్నారు, మీరు విన్న తర్వాత కూడా ఎంతో నిర్లక్ష్యంగా ఉంటున్నావంటే నీకు పూర్తిగా దేవుని భయం అనేది అస్సలు లేదని అర్థం. ఊరిక భక్తురాలుగా నటిస్తున్నావు అంతే. జనాల మెప్పు కోసం నేను భక్తిలో ఉన్నాను, మీ అందరికంటే సీనియర్ని. ఈ సీనియారిటీ ఎందుకు? సిన్సియారిటీ కావాలి. కానీ సీనియారిటీ కావాలా? సిన్సియర్గా ఎన్ని రోజులు దేవుళ్ళలో ఉన్నావు? 50 ఏళ్ళు సీనియారిటీ ఉంటే ఉండొచ్చు, పాపంలో ఉండి ఆ సీనియారిటీ దేనికి పనికిరాదు కదా. పట్టుమని 10 రోజులు సీనియారిటీ. సిలువలో దొంగకి ఏం సీనియారిటీ ఉంది? పరదేశికి వెళ్ళిపోయాడు. స్టెఫెన్ గారికి ఏం సీనియారిటీ ఉంది? అలా వచ్చాడు, అపోస్తుల నుంచి ఏర్పరచబడ్డారు, టపా మీటింగులు చెప్పేశాడు. మీటింగుల్లోనే రాళ్ళతో సాగుకొట్టి చంపేశారు. సీనియారిటీ ఉందా? మహాభక్తుల కంటే గొప్పగా హ్యాపీగా పరదేశికి వెళ్ళిపోయాడు. 4 రోజులు బతికిన హంసలాగా 4 రోజులు కలకాలం కాకిలా బతికే కంటే హంసలా నిలుబతుకు చాలు అన్నాడు. యేసుక్రీస్తు వారి గురించి కూడా అతడు హంసవలే దీర్ఘాయుష్మంతుడగును అని ఉంటుంది తెలుసా? యోబు గ్రంథం కీర్తనలోనూ. హంస ఎక్కువ కాలం బతకదు,
ఎంతకాలం బతికింది? కొద్ది కాలమే బతికింది. కాకిలా కలకాలం బతికే కంటే హంసలా 6 నెలలు బతుకు చాలు అంటాడు. మరి హంస 6 నెలలు బతికిద్దో ఏమో తెలియదు. యేసుక్రీస్తు వారు హంసలాగా కొద్ది కాలమే బతికాడు. బతికిన కొద్ది కాలం ఎలా బతికాడు చెప్పండి? ఎలా బతికాడు? హెబ్రీ పత్రిక 5 యోబు గ్రంథం 29:18 చూడండి. యేసుక్రీస్తు వారి గురించి వ్రాయబడిన మాట అది. యోబు గ్రంథం 29:18. అప్పుడు నేను ఇట్లా అనుకుంటేని, నా గూటి యొద్దనే నేను చచ్చెదను, హంస వలె నేను దీర్ఘాయువు గలవాడనగుదును. యెషయా గ్రంథం 53:10 చదవండి ఒకసారి. యెషయా గ్రంథం 53:10. అప్పుడు నేను అనుకుంటేని, అతన్ని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమయ్యను, ఆయన అతనికి వ్యాధి కలుగజేశాను. అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలం. అతడు దీర్ఘాయుష్మంతుడగును. ఎవరు? యేసుక్రీస్తు వారు. ఎంత దీర్ఘాయుష్ అంటే ఎంత? 33 సంవత్సరాలు. మనం ఏమనుకుంటాం? దీర్ఘాయుష్ అంటే 100 ఏళ్ళు అనుకుంటాం కదా. అంటే దేవుడు ఎవరికి ఎంత ఇస్తే అదే దీర్ఘాయుష్. హంస వలె అతడు దీర్ఘాయుష్మంతుడగును. ఇక్కడ చదివింది యోబు గ్రంథంలో. హంస వలె నేను దీర్ఘాయువు గలవాడనగుదును. అంటే దేవుడు ఇచ్చిన కాలం హంసకి అంతకాలం ఇచ్చాడు కాబట్టి తక్కువ కాలమే దాని దీర్ఘాయుష్. కాకికి ఎక్కువ కాలం ఇచ్చాడు, అది దాని దీర్ఘాయుష్. ఇప్పుడు యేసుక్రీస్తు వారికి ఇచ్చిన కొద్ది కాలం దీర్ఘాయుష్. ఈ కొద్ది కాలంలో ఎలా బతికాడు? హెబ్రీ పత్రిక 5:7 ఎప్పుడు చదువుతాం కదా. శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తనను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు విజ్ఞాపనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. అంటే బతికినంతకాలం ఆయన దుఃఖం, బాధ, కన్నీళ్ళు, వేదన ఇవన్నీనా? ఎందుకు చెప్పండి? ఎందుకు? ఎక్కడ నేను తప్పిపోతాను, ఎక్కడ ఈ జీవితంలో ఈ శరీర కోరికను జయించటానికి ఎక్కడ ఏ పొరపాటు జరుగుతుందో, మొత్తానికి నేను రెండో మరణానికి వెళ్లకుండా పరలోకానికి వెళ్ళటానికి చాలా భయభక్తులు కలిగి బతకాలి అనేది ఆయనకు అర్థమైపోయి బతికినంతకాలం ఎలా ఉన్నాడంట? మహారోదనతోనూ కన్నీళ్లతోనూ అన్నాడు కదా. అంటే యేసుక్రీస్తు వారికి కూడా దుఃఖం ఉందా? ఉంది. తన గురించా? తన గురించే. అయితే ఆత్మ పొరపాట్లు కూడా రెండో మరణానికి వెళ్లకుండా పరలోకం చేరాలంటే శరీరములో ఉన్నంతకాలం శరీరాన్ని, లోకాన్ని, సాతాన్ని జయించాలి. వీటన్నిటితో పాటు దేవుడు అప్పగించిన పనిని పూర్తి చేయాలి. ఇన్ని పనుల మీద వచ్చి అన్ని పనులు ఆ 33.5 సంవత్సరాల్లోనే చక్కబెట్టాలి. ప్రభా పనులేమో ఎక్కువ పెట్టావు, మరి ఆయుష్కాలం తక్కువ ఇచ్చావు అని అడగలేదు. ఇచ్చిన తక్కువ కాలంలో కూడా ఏం చేశాడు? పని మొత్తం పూర్తి చేశాడు. ధర్మశాస్త్రాన్ని కొట్టేశాడు, సాతాన్ని శిరస్సు చితగొట్టేశాడు, ఏమంటే అపవాది కోరను పీకేశాడు. మరొకసారి పాపులను రక్షించడానికి అదే సందర్భంలో ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు. ఒక పక్క తల్లిదండ్రులకు విధేయుడిగా ఉన్నాడు, తల్లి యొక్క బాధ్యతను శిష్యుడికి అప్పగించాడు. అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఆచరించి తన పని పూర్తి చేసుకున్నాడు. ఈ లోపంతా ఏం చేశాడు? మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు విజ్ఞాపనలు చేసి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడు. అంటే ఆయన జీవితం అంతా దుఃఖంతోనూ మనోవేదంతోనూ గడిచిపోయింది. మరి మన జీవితం ఎలా ఉంది చెప్పండి? మనకి దేనివల్ల దుఃఖం కలుగుతుంది? అది లేదు ఇది లేదనా, లేకపోతే పలానోళ్ళు నీ మాట అన్నారనే బాధతో దుఃఖపడుతున్నావా? కొంతమంది ఒక్క డైలాగ్ అనగానే టప్పని లేచి వెళ్ళిపోతారు. మళ్ళీ సంగమోహం చూడని వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా వెళ్ళిపోయిన వాళ్ళు అలిగి, చిన్నదానికి అలిగి వెళ్ళిపోతే యేసుక్రీస్తు వారు ఎన్నిసార్లు వెళ్ళిపోవాలి ఆయన జీవితంలో చెప్పండి? దుఃఖం దేవుని చిత్తానుసారం అయితే ఖచ్చితంగా అంగీకరింపబడింది. దేవునికి వ్యతిరేకమైన దుఃఖం అయితే నీ దుఃఖం వల్ల నీకు నష్టమే కానీ లాభం లేదు. పాఠం పేరేంటి?
దుఃఖం వలన మేలా కీడ, అది మన పాఠం. నీ దుఃఖం నీ మేలుక, నీ దుఃఖం నీ కీడుక, ఇలా రాసుకోండి. లేకపోతే నీ దుఃఖం నీ మేలుక, నీ దుఃఖం నీ కీడుక. ఇప్పుడు ఒక వ్యక్తి దుఃఖంతో ఉన్నాడని మనకి ఎలా తెలిసింది? మొహం వేలాడేసుకొని ఉంటే దుఃఖంతో ఉన్నట్టేనా? చెప్పండి. మొహం వేలాడేసుకొని నీరసంగా పెడితే అది అనారోగ్యం వల్ల కావచ్చు, లేకపోతే చెప్పండి ఇంకా వేరే సమస్యల వల్ల కావచ్చు. అంత మాత్రాన్ని దుఃఖంతో ఉన్నాడని అనుకోవటానికి వీల్లేదు. అయితే ఎవరి దుఃఖం వాళ్ళ మనసుకే తెలిసేది, బయటోడికి తెలియదు. మనం ఎక్స్ప్రెషన్ వ్యక్తం చేస్తే తప్ప ఎవరికి తెలియదు. అందుకే సామెతల గ్రంథంలో ఒక మాట రాయించాడు, చదవండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనం. ఒకడు నవ్విచుండినను హృదయములో దుఃఖం ఉండొచ్చు. బయటికి ఎలా ఉంటారు? బయటికి నవ్వుతూ ఉంటారు. సంఘానికి వచ్చినప్పుడు ఇంటికి వెళ్ళగానే బాధ వ్యక్తమైంది. లేదు పర్సనల్గా వెళ్ళి కలిసామనుకో, ఏంటి సమస్య అంటే ఇక వాళ్ళు కట్టలు తెంచుకున్న ఏరులాగా ప్రవహిస్తూనే ఉంటుంది. అది వినలేక చచ్చిపోతాము. మరి మందిరంలో నవ్వావు కంటే మరి ఏం చేయాలో ఏడవలేక నవ్వానంటాం, అంతే కదా. లోపల చాలా ఉంటాయి, బయటికి మాత్రం వందనాలు బాగున్నావు బాగున్నా వాళ్ళకేం చేస్తాం, బాగలేదని చెప్పలేం కదా. ఎవరన్నా అడిగితే ఏం చెప్తారు? బాగున్నావు అంటే అస్సలు బాగలేదు, చాలా సమస్యలు ఉన్నాయి, వింటావా అన్నారనుకో, వింటారా? పారిపోతారు. కాబట్టి లోపల దుఃఖం ఉన్నా బయటికి నవ్వుతూ ఉంటారు. నవ్వుతున్నారు కదా, వీళ్ళకి సమస్యలు ఏమి లేవు అనుకుంటే పొరపాటు. పోనీ ఆ దుఃఖం వాక్యానుసారమైన దుఃఖమా, సొంతగా తెచ్చుకున్న దుఃఖమా, అది కూడా గమనించాలి. ఎవరి దుఃఖం వాళ్ళకే తెలుసు, బయట వాళ్ళకి తెలియదు. 10వ వచనంలో అదే ఉంది, చదవండి. ఎవరి దుఃఖము వానికి వారి హృదయానికే తెలియను. ఎవరి దుఃఖం వాళ్ళ హృదయానికే తెలుసు, బయటోడికి హృదయానికి అది అర్థం కాదు. మనం తెలియచేస్తే తప్ప అవతల వాళ్ళకి అర్థం కాదు. ఒకవేళ తెలియచేసినా అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే మన ప్లేస్లో వాళ్ళు ఉంటే కానీ ఆ విషయం అర్థం కాదు. ఏముందలే అందరు కొత్త నీకు కూడా వచ్చినాయి, వాళ్ళకి వచ్చిందనుకో ఇదే దుఃఖం ఇదే సమస్య. అప్పుడు వాడు దుఃఖపడుతూ మనం ఓదార్చలేదనుకో, అప్పుడు ఫీల్ అవుతారు. ఆ దుఃఖం అనుభవించినోడికే ఆ బాధ ఏంటో, దాని తీవ్రత ఏంటో అర్థమైంది. కాబట్టి ఎవరి హృదయంలో దుఃఖం ఉందో, ఎవరి హృదయంలో దుఃఖం లేదో వాళ్ళు చెప్పేదాకా మనకి అర్థం కాదు. అయితే ఆ దుఃఖం వాక్యానుసారంగా పడుతున్నామా, వాక్య విరుద్ధంగా పడుతున్నాం. ఇశ్రాయేలుకి మొన్న చెప్తూ విశ్రాంతి దినాచారం గురించి చెప్తూ, ప్రతి సంవత్సరం 7వ నెల 10వ తేదీని ఇశ్రాయేలీలందరూ సమాజంగా కూడుకొని దుఃఖపడాలంట, వాళ్ళు దుఃఖపరుచుకోవాలంట. ఒకసారి సంఖ్యాకాండం 23వ అధ్యాయము 10వ వచనం చూడండి ప్రియులారా. 27వ వచనం సంఖ్యా కాదు, లేవీకాండం 23వ అధ్యాయము 27వ వచనం. 7వ నెల 10వ దినము పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము. అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలను, మిమ్మల్ని మీరు దుఃఖపరుచుకొనవలను, మిమ్మల్ని మీరు దుఃఖపరుచుకొని యెహోవాకు హోమము చేయవలెను. ఆ దినమున మీరు ఏ పనియు చేయకూడదు. చాలా 7వ నెల 10వ దినమున పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము. అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడాలి, మిమ్మల్ని మీరు దుఃఖపరుచుకొని యెహోవాకు హోమము చేయవలను. 16:29 కూడా చూడండి ఒకసారి. 16:29. ఇది మీకు నిత్యమైన కట్టడ, స్వదేశులు కానీ మీ మధ్య నుండి పరదేశులు కానీ మీరందరూ 7వ నెల 10వ నాడు ఏ పని అయినను చేయకూడదు, మిమ్మల్ని మీరు దుఃఖపరుచుకొనవలను. ఏలయనగా మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపముల నుండి పవిత్రులగునట్లు, ఆ దినమున మిమ్ము పవిత్రపరచునట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము
చేయబడెను. అది మీకు మహావిశ్రాంతి దినము, మిమ్మల్ని మీరు దుఃఖపరుచుకొనవలెను, ఇది నిత్యమైన కట్టడ. అంటే 7వ నెల 10వ తేదీని ఏం చేయాలి? అందరూ ఎందుకు దుఃఖపరుచుకోవాలి? ఏడవమని చెప్తున్నాడు. ప్రభువా నువ్వు ఏడవమన్నావు కానీ అలా ఏడుస్తూ పోతారు. ఇప్పటికీ యెరూషలేములో మిగతాదంతా నాశనం చేశారు. టైటస్ చక్రవర్తి క్రీస్తు 70లో ఆ గోడ ఒకటి మిగిల్చాడు. దాని పేరు ఏడుపుల గోడ. ఏం గోడ? అక్కడికి వెళ్ళి దుఃఖపరుచుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆ గోడకు పెట్టిన పేరు అది. 7వ నెల 10వ తేదీని మిమ్మల్ని మీరు ఎందుకు దుఃఖపరుచుకోవాలంటే మీ నిమిత్తం, మీ పాపాల నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయబడుతుంది. ఒక జంతువు రక్తం తీసుకొని ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి తన పాపం నిమిత్తం, ప్రజలందరి పాపాల నిమిత్తం అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి దేవునికి సమర్పిస్తాడు, ప్రోక్షిస్తాడు. అంటే ఈ లోపు మనం ఏం చేయాలి అని అంటే, వాళ్ళు ఇశ్రాయేలీయులు వారి పాపాలన్నీ జ్ఞాపకం చేసుకొని, ఇన్ని ఘోరమైన పాపాలు చేశామయ్యా, మా పాపాల నిమిత్తం ఒక జంతువు బలైపోతుందా అయ్యో అని బాధ పెట్టుకోవాలి, వాళ్ళు దుఃఖపరచుకోవాలి. అంటే పాపాలు గుర్తొస్తే ఈ పాపంతో నేను ఇలాగే చనిపోతే దేవుడు నరకానికి పంపిస్తాడు. ఇన్ని గొప్ప పాపముల నుండి దేవుడు ఒక చిన్న గొర్రెపిల్ల రక్తంతో నా పాపాలన్నీ పరిహరించాడని కృతజ్ఞతాభావంతో మన పాపాలు మనకు గుర్తొచ్చి దుఃఖపరుచుకోవాలి. అంటే సంవత్సరానికి ఒకసారి ఇశ్రాయేలీయులు ఏం చేసేయాలి అంటే, గడిచిన కాలంలో చేసిన పాపాలన్నిటినీ ఒకసారి తలపోసుకొని చెప్పండి ఏం చేయాలి? దుఃఖపరుచుకోవాలి. ఏ రోజైనా నేను పాపం చేశానని మీకు దుఃఖం వచ్చిందా? రాదు. ఎందుకు? అసలు మనం చేసింది తప్పే కాదు అన్నట్టుంటుంది కదా. మనం దోషం ఏమీ చేయలేదు, అపరాధం ఏమీ చేయలేదు, అందరికంటే నేను కొంచెం బెటర్ అనుకుంటున్నాం తప్ప దేవుడి వాక్యంతో మనం చేసింది సరిపోయిద్దా, విరోధంగా ఉందా అని పోల్చుకుంటే ప్రతిరోజు మనం ఎన్నో అతిక్రమాలు చేస్తున్నాం. ఒక్క విషయం కాదండి, ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఎన్నో అతిక్రమాలు చేస్తున్నాం. వీటన్నిటినీ రాత్రి పడుకునే ముందు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ఎంత దుఃఖం వచ్చింది. ఆ రాత్రి ప్రార్థన చేసుకొని పడుకోవాలనే ఆలోచన కూడా లేనోడు చాలామంది ఉన్నారు. బరీగిని హ్యాపీగా గురుబెట్టి నిద్రపోతారు. లేకపోతే ఫోన్ చూసి 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 కళ్ళు లాగి అలసిపోయి అలా నిద్రలోకి జారుకునే వాళ్ళు ఉంటారు. కళ్ళు పోతాయి త్వరగా, తెలుసా. మన పాపాలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకి ఖచ్చితంగా ఏం కలగాలి? దుఃఖం కలగాలి. వాళ్ళకి సంవత్సరానికి ఒకసారి అయినా మా పాపాల కోసం దేవుడు ఒక పరిష్కారాన్ని ఇచ్చాడు అనే ఆలోచనతో కృతజ్ఞతాపూర్వకంగా వారి పాపాలన్నీ జ్ఞాపకం చేసుకొని వారిని వారు దుఃఖపరుచుకోవాలని ఒక ఆజ్ఞగా ఇచ్చాడు. ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నా కోసం, నా పాపాల కోసం, నా అపరాధాల కోసం, నా దోషాల కోసం ఆయన శిలువలో అన్యాయంగా తీర్పు పొంది అక్రమంగా అబద్ధ సాక్షులను పెట్టించి ఆయన అన్యాయంగా చంపేశారే. నేను చేసిన పాపానికి నాకు పడవలసిన శిక్ష ఆయన మీద మోపారే. నాకు రావాల్సిన నింద ఆయనకు వచ్చిందే, నాకు రావాల్సిన అవమానం ఆయనకు చెందిందే అని బాధపడితే దుఃఖం ఆగిద్దా? ఆగదు. అసలు ఇది బాప్తీసానికి ముందే రావాల్సిన దుఃఖం. కనీసం రోజు చేసిన తప్పులకైనా ఏ రోజుకి ఆ రోజు దుఃఖపడితే ఖచ్చితంగా మనలో పరివర్తన వస్తుంది. ఆ పశ్చాత్తాపంతో దేవుడి సన్నిధిని ప్రాధేయపడి క్షమించయ్యా అని దావీదు గారు ఎలాగైతే నన్ను కడుగు, నన్ను పవిత్రపరచు, నన్ను శుద్ధి చెయ్యి, నన్ను తోము అని ఎలాగైతే అన్నాడు, మనం కూడా దేవుడిని ఏం వేడుకుంటాం? ఈ పాపం నాలో ఉంచొద్దు, నీ పరిశుద్ధాత్మ నా నుంచి దూరం చేయొద్దు. ఇప్పటిదాకా తెలుసో తెలియకో నేను పరిశుద్ధాత్మను దుఃఖపరిచాను అనే బాధతో తపంతో కన్నీళ్ళు ఆగవండి. ఎవరన్నా తిట్టారు, ఆ విషయాన్ని 10 మందికి చెప్తుంటే ఏడుస్తూ చెప్తాం. ఎంతమందికి చెబితే అన్ని కన్నీళ్ళు వస్తానే ఉంటాయి. అవునా, అంత అవమానం జరిగిందని వాళ్ళు ఇంకో డైలాగ్ అనగానే కన్నీటి శాతం పెరిగిపోయింది. ఓదార్చే వాళ్ళు ఇంకా ఎక్కువయ్యే కొద్దీ కన్నీరు ఏమైంది? పెరిగిద్ది. అలా దేవుడి సన్నిధిలో మన కన్నీరు ఏమన్నా పెరుగుతుందా? ఏమంటే నిజంగా మన ప్రతి కన్నీటి చుక్క దేవుడు తన బుడ్డిలో దాచిపెడుతున్నాడు తెలుసా. నువ్వు దేనికోసం ఆలోచిస్తున్నావో, దేనికోసం దుఃఖపడుతున్నావో. ఇప్పుడు ఉదాహరణకి సంఘంలో ఎవరైనా చెడిపోయారు, సంఘంలో ఎవరైనా తప్పిపోయారు, సంఘంలో ఎవరైనా అన్యాయంగా ఇంకొకరి మీద నేరం మోపి వాళ్ళు ఇబ్బంది పెట్టారు. అలాంటి వాళ్ళ గురించి ఆలోచించినప్పుడు నాకే దుఃఖం కలుగుతుంది. వీళ్ళు ఎలా బాగుపడతారు, ఎలా వీళ్ళని బాగు చేయాలి అనే తపన నాలో రగిలి నాకే బాధ కలుగుతుంది. మరి దేవుడికి ఎంత బాధ కలిగిద్దండి. ఎంత చెప్పినా వీళ్ళు వింటలేదే.
ఎంత చెప్పినా వీళ్ళలో మార్పు రావట్లేదని నాకే మనిషిగా బాధ కలిగి నాకే దుఃఖం వస్తుంటే దేవుడికి చెప్పండి. అంటే ఒక వ్యక్తి చెడిపోతుంటే చూసి సహించలేక ఒక దైవజనుడుగా నాకున్న దుఃఖాన్ని దేవుడు కాటాలో పెడతాడా, బుడ్డిలో దాచిపెడతాడంటే ఖచ్చితంగా బుడ్డిలో దాచిపెడతాడని. చూడండి, రెఫరెన్స్ దొరికిందా? ఏడో వచనం, 8 నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. కవిల అంటే పుస్తకము అని ఉంది చూడండి. కన్నీళ్ళేమో బుడ్డిలో దాచాడంట. నా సంచారములు నీవు అంటే నువ్వు ఏ పని మీద ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడికి వచ్చావు, ఏ పని మీద వెళ్ళావు, ఏ పని మీద వచ్చావు, సొంత పని మీద వెళ్ళొచ్చావా అది రాశాడు, దేవుని పని మీద వెళ్ళొచ్చావా అది రాశాడు. దేనికి దేవుడు సంతోషిస్తాడు చెప్పాలి? సొంత పని మీద వెళ్ళొచ్చింది కూడా రాశాడు, దానికి సంతోషిస్తాడా? దేవుని పని మీద కష్టమైన అప్పు చేసి ఛార్జీ పెట్టుకొని వెళ్ళొచ్చినా దానికి సంతోషిస్తాడా? సొంత బంధువుల దగ్గరికి, దూర బంధువుల దగ్గరికి వాళ్ళ శార్థం పెట్టడానికి, వాళ్ళ పిండాకుడి పెట్టడానికి సొంత ఖర్చులు పెట్టి ఎంత దూరమైనా వెళతాం, అది కూడా రాస్తాడు. మరి పలానోళ్ళ ఇంటి దగ్గర ప్రార్థన ఉంది రమ్మంటే మాకు కుదరదండి, ఛార్జీలు అవుతాయి, ఎవరన్నా కారు పెడితే ఇది కూడా రాస్తాడు. దేనికోసం ఏడ్చావు? ఛార్జీ డబ్బులు ఎక్కువ అవుతున్నాయి అని ఏడ్చావా? ఆ కన్నీళ్ళు రాస్తాడు, ఒడ్డీలో దాచిపెడతాడు. నా పిల్లలు బాగుపడలేదు, నా మా ఆయన బాగుపడలేదు, మా ఆవిడ బాగుపడలేదు, నా కుటుంబం బాగాలేదు, వాళ్ళు బాగుపడుతున్నారు, వీళ్ళు బాగుపడుతున్నారు, ఏడుస్తా చూసావా? అవి కూడా దాచిపెడతాడు. అప్పుడు 2 బుడ్లు నీకు చూపిస్తాడు, ఈ బుడ్డి తీసుకెళ్ళి నరకంలో పడేస్తాడు. దేవుడు ప్రతి కన్నీటి చుక్క లెక్క పెడుతున్నాడు. నీ నడక సంచారములు కూడా ఆ కవిలలో రాస్తున్నాడు. నీ కవిలలో కనబడును కదా. అంటే అర్థం ఏంటంటే పుస్తకంలో నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడికి వచ్చావు, ఏ పని మీద వెళ్ళావు, ఏ పని మీద వచ్చావు, దేవుని కోసం ఎంత నడక నడిచావు, నీ సొంత పని కోసం ఎంత నడక నడిచావు, దేనికోసం ఎంత ఏడ్చావు, దేవుని కోసం ఎంత ఏడ్చావు, సంఘంలో ఎవరైనా పాడైపోతే బాధతో ఏ రోజన్నా ఏడ్చావా, దేవుని సన్నిధిలో మొరపెట్టావా కన్నీటితో? సంఘం ఇలా అయిపోతుంది అని బాధతో ఏ రోజైనా దేవునికి మొరపెట్టావా? సంఘం గురించి, వ్యక్తుల గురించి నువ్వు బాధపడినప్పుడు, కన్నీరు కార్చినప్పుడు దేవుడు నీ కన్నీరు నీ సొంత కార్యక్రమాలకు కారిస్తే అవి లెక్కలో తీసుకోడండి. దేవుని కొరకు, సంఘం కొరకు ఎవరైతే కన్నీరు కారుస్తారో, మనం పాపం చేసినప్పుడు దాని నుంచి విడుదల కోసం దేవుడి సన్నిధిలో ఎవరైతే కన్నీరు కారుస్తారో దాన్ని లెక్క పెడతాడు. ఆ దుఃఖాన్ని మాత్రమే దేవుడు పరిగణలోకి తీసుకొని నిన్ను పరలోకం చేర్చుకునే దానిలో కలుపుతాడు. అలాంటి దుఃఖం కాకుండా మన ఇష్టానుసారమైన దుఃఖం మనం పడితే మనకి నష్టమే తప్ప లాభం లేదు. కాబట్టి దుఃఖం నీ మేలు కోసం దుఃఖపడుతున్నావా, అదే దుఃఖం నీ కీడు కోసం దుఃఖపడుతున్నావా? నిర్ణయాన్ని మీకే విడిచిపెడుతూ వాక్యానుసారమైన దుఃఖాన్ని మీరు అనుసరించి చివరిగా ఒక వచనాన్ని చూసుకొని ముగించుకుందాం. కొరింథీ పత్రిక 2వ పత్రిక 7వ అధ్యాయము 8వ వచనం. నేను వ్రాసిన పత్రిక వలన మిమ్మును దుఃఖపెట్టినందున విచారపడను, నాకు విచారము కలిగినను. నా పత్రిక మిమ్మును, ఆ పత్రిక మిమ్మును స్వల్పకాలం మట్టుకే దుఃఖపెట్టినని తెలుసుకొని ఉన్నాను. మీరు దుఃఖపడుతురని సంతోషించడం లేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందుతురని ఇప్పుడు సంతోషించుతున్నాను. ఏలయనగా ఏ విషయంలోనైనాను మా వలన మీరు నష్టము పొందకుండుటకై దైవ చిత్తానుసారంగా దుఃఖపడ్డారు. అంటే ఏ దుఃఖం వాళ్ళది? దేవుని చిత్తానుసారమైన దుఃఖం. దుఃఖపడితిరి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును నీకు దయచేసింది. దావీదు గారిలాగా, పేతురు గారిలాగా రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగచేయును. అర్థమైందా? లోక సంబంధమైన దుఃఖం వాళ్ళకి అది లేదు, అది ఉంది నాకు ఇది లేదు, వాళ్ళకి ఇది ఉంది నాకు ఇది లేదు.
అని లోక సంబంధమైన దుఃఖపడ్డావు అనుకో, నీకు మరణం, నరకానికి వెళ్ళిపోతావు. కాబట్టి దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని కలిగి దేవుని ఆ బుడ్డిలో నీ కన్నీళ్లు దాచిపెట్టే విధంగా నీ ప్రవర్తన, నీ నడక దేవుడు పుస్తకంలో రాసుకునే విధంగా ఉండాలని ప్రేమతో మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకొని ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ స్తోత్రాలు. లోకంలో సుఖదుఖాలను మీరే ఏర్పాటు చేశారు. సుఖము దుఃఖము రెండు కావడి కుండలు లాంటివి, ఒక రథానికి ఉన్న రెండు చక్రాలు లాంటివి, పగలు రాత్రి లాంటివి. కనుక తండ్రి, సుఖం వచ్చినప్పుడు సంతోషించు, ఆపద వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు ఆలోచించమని మీ వాక్యం మాకు తెలియజేస్తుంది. ఈ దుఃఖం ఏంటో లోకంలో తప్పదు కనుక అది దైవ చిత్తానుసారంగా దుఃఖపడితే మాకు మేలని, దానివల్ల మాకు మారు మనసు వస్తుందని, అది మీకు హితమవుతుంది అని మీ వాక్యం ద్వారా మాకు అర్థమైంది. మా దుఃఖం మీ వాక్యానికి అనుగుణంగా ఉండేటట్టుగా మా జీవితాలను మలుచుకోవటానికి మీ సహాయాన్ని దయచేయండి. ఇదిగోనైనా ఈరోజు జరిగించిన ఈ కార్యక్రమం 2025 చివరి ఆదివారంలో కలుసుకొని వాక్యాన్ని పంచుకొని సెలవు తీసుకునే అవకాశాన్ని ఇచ్చారు. అందుని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు క్రీస్తు ద్వారా చెల్లిస్తూ, ఇవనైనా కమల్ కుమార్ గారు వారి మిస్సెస్ యొక్క మరి ఆరోగ్య స్థితి గత కాలంలో మరి మెరుగుపరిచింది జ్ఞాపకం చేసుకొని మరి సంఘానికి అల్పాహారం పంపించారు. అందుని బట్టి స్తోత్రాలు. వారు కృతజ్ఞతగా తెచ్చిన ఈ అల్పాహారాన్ని వాక్యం వలన ప్రార్థన ద్వారా పవిత్రపరచండి. తగిన ఫలాన్ని, రెట్టింపు ఆశీర్వాదాన్ని కమల్ కుమార్ గారు మానసాల కుటుంబాలకు అనుగ్రహించండి. ఆ పలహారం, అల్పాహారం సమృద్ధిగా అందరికీ సరిపోవులాగా ఆశీర్వదించమని, దాన్ని తినుచున్న మీ బిడ్డలు శక్తిని, బలాన్ని పొంది ఆ శక్తిని మీ యొక్క పరిచర్యలో వాడబట్టడానికి సహాయం చేయమని కోరుకుంటూ, అనారోగ్యంతో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఆర్థిక సమస్యలతో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మానసిక బలహీనత, రుగ్మతలతో ఉన్న బిడ్డలకు శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించండి. ఈ చిత్తానుసారంగా నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి కృప చూపి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ, మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. నందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.